ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చెన్నైకి టెన్నో లేదంటే వెయ్యికి వెయ్యండి, ఎంత కావాలన్నా తీసుకో. అభిమాని కింద మేము చెప్తాం బాగుందని. సినిమా చూసి ఎవడన్నా బాగోలేదని చెప్తే పక్కన కూర్చోబెట్టుకుని టికెట్ నేను తెస్తాను అడిగి కూర్చోమని. 10 కి 10 అవుట్ ఆఫ్ 5 5 to 5. సినిమా అయితే చాలా బాగుందన్న. నాగశ్విన్ అంటే నాగశ్విన్ పార్ట్ 2 చూస్తారు, కలికి పార్ట్ 2. దీని ముందు రాజమౌళి గారు కూడా పనికిరారనిపిస్తుంది నాకైతే. క్లైమాక్స్ లో మొత్తం క్లైమాక్స్ అయితే సావ దొబ్బిందన్న. ఎవరో సీట్లో కూర్చోరు క్లైమాక్స్ కి అయితే. ఇంటర్వెల్ హైలైట్ అంటే క్లైమాక్స్ అంటే చాలా హైలైట్. సినిమా చాలా బాగుంది, చాలా హైలైట్ అవుద్ది. ఎక్కడికి వెళ్ళిపోద్ది, బాహుబలిని దాటేద్ది. సరైన ప్రమోషన్ చేయలేదు, కానీ సరైన ప్రమోషన్ చేసి ఉంటే క్లైమాక్స్ కి ఎక్కడికో వెళ్ళిపోద్ది అన్న సినిమా. 3D మటుకు చాలా అనిపించింది, విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. క్లైమాక్స్ మటుకి రాజమౌళి కూడా తీయడం అంతలా ఉంది. క్లైమాక్స్ అయితే నిజంగా చెప్పగలను అలా ఉంది. మరి సినిమా చాలా బాగుంది. స్టార్ అంటే రెబలేరా చాలా బాగుంది, సూపర్ సూపర్ అన్న. చాలా బాగుంది, సూపర్ క్లైమాక్స్ బ్లాక్ బస్టర్. 4 అన్న. సూపర్ ఉంది, చాలా బాగుంది. ఇండియా హైయెస్ట్ గా గ్రాసింగ్ మూవీ కల్కి. దేవన్ 250 ప్లస్ వస్తుంది. దేవన్ చాలా బాగా చేశాడు అన్న. 10 కి 9.5. చాలా బాగుంది. మనకు సినిమా వచ్చేసైతే అన్న ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నా సరే, అమితాబ్ బచ్చన్ గారు ప్రభాస్ గారు ఫైట్ సీన్లు అయితే గూజ్ బంప్స్ కదిలిపోతాయి. సెకండ్ హాఫ్ అయితే మనకి క్లైమాక్స్ వచ్చేటానికి అయితే సినిమా హైలైట్ అన్న. లాస్ట్ క్లైమాక్స్ 20 నిమిషాలు అయితే ప్రభాస్ గారి యాక్టింగ్, అమితాబ్ బచ్చన్ గారి యాక్టింగ్ మాత్రం సూపర్గా ఉంటుంది. కానీ ఇందులో విచిత్రం ఏంటంటే పార్ట్ 2లో చాలా ట్విస్ట్ ఉంటుంది. కమల్ హాసన్ గారు విలన్ క్యారెక్టర్, ఆయన రూపం కూడా మారుతాడు. అదే సినిమా హైలైట్ సెకండ్ హాఫ్. ఆ పార్ట్ 2 గురించి అయినా మనం ఇంట్రెస్ట్గా ఉంటుంది సినిమాకి, అదే హైలైట్. మనం వచ్చేసరికి అయితే అమితాబ్ బచ్చన్ గారు ప్రభాస్ గారు ఫైట్ సీన్లు అయితే హైలైట్ సినిమాకి. సెకండ్ హాఫ్ వచ్చేసరికి అయితే వాళ్ళిద్దరు జరిగే ఫైట్ సీన్స్ అయితే గూజ్ బంప్స్ కలిగిపోతాయి. వాళ్ళిద్దరు జరిగే ఫైట్ సీన్స్ అయితే మొత్తంగా చెప్పాలంటే సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అన్న. 1 కెరియర్లో బెస్ట్ హిట్ ఇది ప్రభాస్కి, చెప్పుకున్న మాట అయితే. సీన్స్ అయితే కొన్ని సీన్స్ అయితే స్లో ఉన్నా సరే, మనకి ఇంటర్వెల్ కాడ నుంచి ఒక అరగంట అయితే మూవీ హైలైట్ అన్న, చెప్పమాట అయితే అది.